శుక్రవారం యూపీహెచ్సి సెంటర్లలో వైద్య పరికరాలు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సనత్ నగర్ మరియు అమీర్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పిహెచ్సి భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక రకాల ఆధునిక వైద్య పరికరాలను అందించే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక వైద్యశాలలో వరుసగా ఈ పరికరాలను అందజేసే ప్రక్రియను కొనసాగిస్తున్నామని అన్నారు. ఇప్పటికే అన్ని ఆసుపత్రులలో రోగుల సౌకర్యార్థం మా ఆధ్వర్యంలోనే షెడ్లను వేయించడం జరిగిందని, ఇప్పుడు వైద్య పరికరాలతో పాటు ఆయా ఆసుపత్రులలో ఎదురవుతున్న టాయిలెట్స్ మరియు త్రాగునీటి సమస్యలను కూడా పరీక్షించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కాసాని శ్రీశైలం గౌడ్ నీటి సమస్యలను గురించి వివరించారు. అక్కడే ఉన్న జలమండలి జీఎం సతీష్ కుమార్తో కిషన్ రెడ్డి మాట్లాడారు. అనంతరం ఈఎస్ఐ వైద్య కళాశాల డాక్టర్ శ్రీధర్ కుమార్ చౌహాన్తో కూడా ఫోన్లో మాట్లాడారు. నీటి ట్యాంకర్లతో నీటి సరఫరా చేసుకుంటున్నామని, ఇటీవల నీటి కొరత వల్లే సమస్య ఎక్కువైందని ఆయన కేంద్ర మంత్రులకు వివరించారు. ఆసుపత్రికి అవసరమైన నీటిని సమకూర్చాలని జలమండలి అధికారులను కిషన్ రెడ్డి సూచించారు. రోగులకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని జలమండలి జీఎం సతీష్ కుమార్ను సూచించారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ మెంబర్ బుర్గుల శ్యామ్ సుందర్ గౌడ్, మాంకాల జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ కేత్నేని సరళ, డివిజన్ అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్, మాజీ డివిజన్ అధ్యక్షులు నక్కా శ్రీనివాస్ గౌడ్, ఆసుపత్రి సిబ్బంది, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా వారు ప్రధానమంత్రిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక సమయం దేశానికి సేవలు అందించినటువంటి ప్రధాన సేవకుడుగా దేశ ప్రజలు, ప్రపంచ దేశాల మన్ననలు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు దేశమంతా కూడా 140 కోట్ల మంది ప్రజలు కూడా ప్రధానమంత్రి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలు కూడా మరి అత్యధిక సమయం భారతదేశానికి సేవలు అందించిన సందర్భంగా అభినందిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తూ ఉన్నాను. దీన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు సనత్ నగర్, అదేవిధంగా అమీర్పేట్ మరి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతున్నదో ఆ యొక్క హాస్పిటల్లో అనేక రకాల ఎక్విప్మెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా 2 హాస్పిటల్స్లో ఇచ్చాము. వరుసగా అన్ని హాస్పిటల్లో సికింద్రాబాద్ పార్లమెంటులోని అన్ని ప్రాథమిక వైద్యశాలల్లో ఈ రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇప్పటికే ఈ రకమైనటువంటి షెడ్ కూడా అన్ని ఆసుపత్రులలో మేమే వేయించడం జరిగింది. మొత్తం ఈ షెడ్ కూడా మేమే వేయించాం. ఈరోజు ఎక్విప్మెంట్స్ ఇస్తూ ఉన్నాం. అన్ని ఆసుపత్రుల్లో కూడా టాయిలెట్ సమస్య కానీ లేక డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ
పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నాము. వాటర్ కోసం కూడా ఈరోజు వాటర్ కూలర్ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గుండె జబ్బులుంటే టెస్ట్ చేయడం కోసం కానీ, కళ్ళ జబ్బులుంటే ఐ టెస్టింగ్ మిషన్ కానీ, ఇతరత అనేక రకాల ఎక్విప్మెంట్స్, ఆధునికమైనటువంటి వైద్య పరికరాలను ఈరోజు ఈ హాస్పిటల్స్లో అందించిన విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను.